హాయ్ వియర్స్, వెల్కమ్ టు అశ్విని క్యాప్చర్స్. ఈరోజు నేను మీకు అమ్మవారికి శారీ ఎలా కట్టుకోవాలో చూపిస్తానండి. సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్తో. మనం ముందుగా శారీ ఎలా ఉందో చూసుకోవాలి. మనం ఎప్పుడు కానీ అమ్మవారికి కట్టే చీరలు కంపల్సరీ బార్డర్ ఉన్న చీరలు తీసుకోవాలి, అంటే అంచు చీరలు తీసుకోవాలి. ఈ శారీకి కింద బార్డర్ పెద్దదిగా వచ్చింది, పైన బార్డర్ చిన్నదిగా వచ్చింది. అందుకే నేను అమ్మవారికి 2 స్టెప్స్ కట్టానండి. మనం ముందుగా ఇలా శారీని కట్టుకొంగు దగ్గర నుండి ప్లీటింగ్ చేసుకోవాలి. కదలకుండా ఉండడానికి అటు ఇటు క్లిప్స్ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో పిన్స్ కూడా పెట్టుకోవాలండి. 1 స్టెప్ కడితే అమ్మవారికి ఒకవైపు బార్డర్ పెద్దదిగా, మరొక వైపు బార్డర్ చిన్నదిగా వస్తుందండి. అందుకే నేను అమ్మవారికి 2 స్టెప్స్ కట్టాను. మనం ఇలానే పళ్ళు స్టార్టింగ్ వరకు మడత పెట్టుకొని పళ్ళును ఇలా మడత పెట్టుకోవాలండి. నేను కొంచెం తక్కువ పళ్ళు తీసుకున్నాను, ఇంకొంచెం ఎక్కువ పళ్ళు తీసుకోవాలండి. పిన్స్ కూడా పెట్టుకోవాలి. నేను ఒక కలశం బిందె తీసుకున్నాను. దాన్ని ఒక పీట మీద క్లాత్ వేసి పెట్టుకున్నాను. మీరు దానిపై ముగ్గు కూడా వేసుకోవచ్చు. కలశం బిందెలో బియ్యం పోసుకోవాలండి, వాటర్ పోసుకోకూడదు. కొంచెం కూడా కదిలినా శారీ తడిసిపోతుందండి. తర్వాత నేను ఈ శారీని వెనుక వైపు నుండి పెద్ద బార్డర్ కిందికి పెట్టానండి. మనం ఇలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. మీ దగ్గర హెయిర్ స్ట్రైట్నర్ ఉన్నా, ఏదైనా ఉన్నా ఈ ప్లీట్స్ని నీట్గా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడెక్కడ మనము పిన్స్ పెట్టామో అక్కడెక్కడ పిన్స్ అన్నీ తీసేసుకోవాలండి. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. పీట కనబడకుండా, కలశం కనబడకుండా మనం ఈ ప్లేట్స్ని సెట్ చేసుకోవాలండి. ఇలా వచ్చేస్తుంది. తర్వాత కలశం మూతి దగ్గర నుంచి చిన్న బార్డర్ని ముందుకు వేసేయాలి. కొంచెం శారీని లోపలికి అనుకోవాలండి. దీన్ని కూడా మనం ఈ చిన్న బార్డర్ని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుందండి. మనం ఇందులో కంపల్సరీగా తాడుతో కలశం మూతి దగ్గర ఈ శారీని కంపల్సరీ థ్రెడ్తో కట్టుకోవాలండి. దీనివల్ల మనకు శారీ ఎటు కదలకుండా ఉంటుంది. కదలకుండా ఉండి అలానే సెట్ అయిపోతుంది. తర్వాత నేను దీనిపైన డబుల్ స్టిక్ టేప్ పెట్టుకొని గిన్నె పెట్టుకోవాలండి. కానీ నేను ఈ గిన్నె పెట్టుకున్నాను, చిన్న గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో ప్రతి దాంట్లో బియ్యం పోసుకున్నాను. కలశం, చిన్న కలశంకి మీ దగ్గర చెక్క స్కేల్ లాంటిది ఉంటే తాడుతో కట్టుకోవాలండి. దానిపైన, దాని వెనుక నుంచి ఆ పళ్ళును తీసుకోవాలి. పళ్ళును తీసుకొని మనం వి షేప్ ఆకారంలో పళ్ళును సెట్ చేసుకోవాలండి. ఈ 2 కలశాలు కనబడకుండా, చిన్న గిన్నె కనబడకుండా మనం పళ్ళుతోని సెట్ చేసుకోవాలి. మనకు పిన్స్ మాత్రం చాలా ఎక్కువనే పడతాయండి, పెద్ద పిన్స్, చిన్న పిన్స్. తర్వాత సెట్ చేసుకున్నాక మనం లాస్ట్కి వడ్డానంతోనే లుక్ వచ్చేస్తుంది అమ్మవారికి. మీ దగ్గర ఏమైనా జ్యువెలరీ ఉన్నా పెట్టుకోవచ్చు అమ్మవారికి. తర్వాత చిన్న కలశం చెంబు పైన కొబ్బరికాయ పెట్టుకోవాలి, అమ్మవారి ఫేస్ పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర జడ ఉంటే జడ పెట్టుకోవచ్చు, ఈ పూలదండలు లాంటివి వేసుకోవచ్చు. దీంతో మనకు అమ్మవారు గుడిలో ఉన్న అమ్మవారిలాగా వచ్చేస్తుంది. నేను చేసిన అమ్మవారు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.